లోపల కూర్చోండి. Total family wrong. ఎవరికేం కాలేదుగా? కాచాయిని తమ్ముడు తొందరగా కార్తీ. ఆగు ఆగు అల్లుడు, అన్న కోసం చేస్తారా? మీ పిల్లల కోసం బతుకుతారా? ఇప్పుడు మనం అందరం చావు దాకా వెళ్ళొచ్చాం. మళ్ళీ అతని నుంచి వెళ్తే చేస్తాం. అతను డిక్టేటర్. ఎవడి మాట వినకపోవడం వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ రోజు అతని భార్య వల్లనట్టే. రేపు మనమంతా బలైపోతాం. ఎక్కండి, వెళ్ళండి, పట్టండి. తమ్ముళ్ళు మా చెప్పిందంటే తప్పేం లేదన్నయ్య. ఆ రోజు మహిమారాయ్తో గొడవ పడద్దని చెప్పాం, వెళ్ళలేదు. ఈ రోజు ఏం జరిగిందో చూడు. ఆ మహిమారాయ్ టార్గెట్ మేం కాదు, నువ్వు. మీరు ఢిల్లీ నుంచి వెళ్ళిపోతే గానీ ఆవిడ మమ్మల్ని బతకనివ్వదు. నువ్వందరికీ దేవుడు కావచ్చు, కానీ మాకు మాత్రం యముడివే. మమ్మల్ని వదిలేయండి. మీకు దూరంగా ఉంటేనే మేము మా పిల్లలు ప్రాణాలతో ఉండగలం. ఎవరు నాతో రాకపోయినా నేను నిన్ను కాపాడుకుంటాను. నీకేం కాదు. బాధగా ఉందండి. నన్ను పొడిచినంత కాదు, ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదని. ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే మీరు ఎంత కష్టపడ్డారో వాళ్ళ సంతోషంగా లేరు. వాళ్ళ సంతోషం కోసమైనా అన్ని వదిలేయండి. నాకు మాటిస్తారా? వీళ్ళందరికీ దూరంగా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోండి. నేను చనిపోయిన విషయం మాత్రం మా నాన్నకు తెలియదు. ఇప్పటికే మా అక్కలిద్దరూ డబ్బు నాళ్ళు చేసుకుని నాశనం అయిపోయారని కూలిపోతున్నారు. నేను కూడా ఇలా అయిపోయానని తెలిస్తే తట్టుకోలేను. కాచాయిని నీకేం కాదు. కాచాయిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ ఇంటి కోడల్ని వదిలేసి రావడానికి మీకు సిగ్గు అనిపించడం లేదు? మీరు మనుషులేనా? అసలు ఈ ఆస్తంతా ఎవరిదనుకుంటున్నారా? మన నాన్న, వాళ్ళ నాన్న, అన్నాదమ్ములు. నేను వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకుని నడి వీధిలో నిలబడితే ఇంటికి తీసుకొచ్చి ఆదరించింది అతను. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ హోదా, జనం మనకిస్తున్న గౌరవం అతను పెట్టిన భిక్ష. గుడి కట్టిన చోట దేవుడుండడయ్యా. దేవుడున్న చోటే గుడి కడతారు. అతను దేవుడు. అతను లేని ఇంటికి విలువే లేదు. దేవుడు అయితే రక్షించుకుంటాడు గాని చంపుకుంటాడా? అతను సైతాన్. మమ్మ క్షమించన్నయ్య.
తెలియక తప్పు చేసాం. అన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుని క్షమాపణ కోరుకుంటాం. తనంతట తాను రావాలి కానీ మనం వెతికితే దొరకడం. ఒకే మాట మీద జీవితాంతం బతికే వ్యక్తి అతను. దీనికంతటికీ కారణమైన మహిమారాయాలుడు బతికే ఉన్నాడు. చోటే నీ బాడీ గార్డ్స్ ఇద్దరు వాడికి అమ్ముడుపోయారు. రాజు సింహాసనాన్ని వదిలినా జనాన్ని వదలకూడదు. అల్లుడు గారు, మా అమ్మాయి ఎక్కడ? డాక్టర్ గారు, నా భార్యకి ఎలా ఉంది? యువర్ వైఫ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కడుపులో గాయమై కోమాలోకి వెళ్ళి మీ భార్య కోరుకోవడం కారణం మా ట్రీట్మెంట్ కాదు, మీ ప్రేమ. డాక్టర్, కాత్యాయని కనిపించడం లేదు. నా కూతురుకి ఏమై ఉంటుంది, నాకేం అర్థం కావట్లేదు. నానా, కాత్యాయని సారీ నాన్న, ఆయన మిడిల్ క్లాస్ అని అబద్ధం చెప్పాను. నా మాట మీద గౌరవంతో ఆయన ఇదంతా చేశారు. నువ్వెందుకు మా సారీ చెప్తావు? సారీ చెప్పాల్సింది నేను. మేడం, సార్ లాంటి మొగుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం వెతికినా దొరకడు. వదిలిపెట్టదో. తమ్ముడు, తమ్ముడు ఏమైంది తమ్ముడు? సార్. లే తమ్ముడు, లే. సార్, మీ తమ్ముడు ఎవరిని గుర్తుపట్టడం లేదు. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మినిస్టర్ సాబ్, ఏమైంది? నా తమ్ముడిని ఎవడిలా చేశాడు? వీడే వీడే అంతా చేశాడు. వీడా? వీడికి తెలుసా? ఢిల్లీని గడగడలాడించిన డిక్టేటర్ వీడే. కనుమరుగైపోయాడనుకున్నవాడు మళ్ళీ తెర మీదకొచ్చాడా? అల్లుడు, వాడు మళ్ళీ ఢిల్లీలో దిగితే మన పొలిటికల్ ప్లాన్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి. అది జరగకూడదంటే వాడు బ్రతకూడదు. హీ ఈజ్ రాంగ్. నువ్వు లేని ఈ సంవత్సరం టైంలో చాలా ఘోరాలు జరిగిపోయి తమ్ముడు. చేంబర్ ఆఫ్ కామర్స్ ని మహిమారాయ్ తన గ్రిప్ లోకి తీసుకుంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీట్ నాది. దీనిలో కుక్కని కూర్చోపెట్టి ఆడిస్తా. కాదని ఎవడైనా ఎదురు తిరిగితే వాళ్ళ వ్యాపారాలు మోతే. ఇది మహిమా రాయ్ ఆర్డర్. జనానికి మంచి జరగాలంటే ఆ మహిమారాయ్ గాని దాని అల్లుడు గాని పవర్లోకి రాకూడదు. దాన్ని నువ్వే ఆపాలి. అన్నయ్య, రేపేమన్నా ఢిల్లీ పెడుతున్నాం. డిక్టేటర్ దెబ్బకి మన వాళ్ళు పారిపోతున్నారట. మనల్ని అటాక్ చేసే లోపు మనమే వాడినేసేయాలి. ఈ టైంలో ఆ డిక్టేటర్కి ఎదురెళ్లడం మంచిది కాదు. వాణ్ణి బలగంతో కాదు, బలహీనతతో కొట్టాలి. అది ఎలా? నేను చెప్తాను. వాడింట్లో ఉంటేనే వాడికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఏంటి నీకు? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆ ఇంట్లో ఉండటమే మా కర్మ. అతను ఉండగా మేము ఆ ఇంటి కుక్కలతో సమానం. లేనంత కాలం హాయిగా ఉన్నాం. ఈసారి అతను శాశ్వతంగా పోతే గాని మేము మనశ్శాంతిగా బ్రతకలేం. కావాలంటే వాళ్ళని అడగండి. అవును మేడం, అతను చెప్పింది నిజమే. మీరు కాదు, ఆ డిక్టేటర్ చావు గురించి నేను ఎదురు చూస్తున్నా. రేపు డిక్టేటర్ ఫ్యామిలీతో సహా ఎక్కడ ఉంటాడో నేను చూపిస్తా. మీరు అటాక్ చేయండి. ఛాన్స్ మిస్ అయితే మనం ఎవరం మిగలం. అల్లుడు, రేపటితో ఢిల్లీలో ఆ డిక్టేటర్ శకం ముగిసిపోవాలి. వాడి డెత్ న్యూస్ తో చామరికి రా. డెత్ న్యూస్ తో కాదు, వాడి డెడ్ బాడీతో వస్తా. అన్నయ్య, అక్కడ ఏం జరిగినా ఈ కార్యక్రమం మాత్రం ఆపద్దు.
ఏంట్రా షాక్ అవుతున్నావా? 1 year నేను నీకు భయపడి దాక్కునేలా చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడికి మాట పడిపోయేలా చేశావు. జనాల్ని కాపాడి వాళ్ళ దృష్టిలో దేవుడివైపోయావు. దేవుడెప్పుడు కిందుండకూడదు, పైనే. నువ్వు ఢిల్లీ తిరిగొచ్చింది నా చేతుల్లో చావడానికేరా. సింహం కూడా దాము వేస్తే తల వంచుకుని నీళ్లు తాగుతుందిరా. అంత మాత్రానికి తల వంచుకుంది కదా అని తలెత్తి తొడగొట్టకు. కొట్టడానికి తొడ ఉండదు, ఎత్తడానికి తల ఉండదు. విశ్వంభర్, అర్థం కాలేదా? ఆయన్ని చంపడం కోసం నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు, నిన్ను చంపడానికి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు. मार डालो उसको! ఇంటికొచ్చి చంపితే దౌర్జన్యం, నడివీధిలో చంపితే రౌడీజం, అదే ఇక్కడ చంపితే ప్రాయశ్చిత్తం. ఆ డిక్టేటర్ గురించి మర్చిపోండి. వాడి శకం ఈ రోజుతో ముగిసిపోయినది. స్త్రీ హత్య మహాపాతకం. ఆ సెంటిమెంటే నీ లైఫ్ ఎక్స్టెండ్ చేసింది. లేకపోతే నీ అల్లుడికి పట్టిన గతే నీకు పట్టేది. ఇవిగో టికెట్స్. ఈ దేశం విడిచి వెళ్ళిపో. మనకున్న పవర్ ని 10 మందికి మంచి చేయడానికి వాడాలి కానీ నాశనం చేయడానికి కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, అహంకారంతో ఉన్న ఆడది, అవినీతిలో ఉన్న మగాడు ఏ రోజుకైనా అంధకారంలోకి వెళ్లాల్సిందే.